తెలంగాణలో చిన్న చిన్నగా ఒక్కొక్కటి బంద్ అయ్యేటటువంటి అవకాశం కనబడుతున్నది. ఆల్రెడీ ప్రైవేట్ కాలేజీలు బంద్ చేద్దామని చెప్పి యాజమాన్యాలు అన్నీ కూడా అనుకొని మేము బంద్ చేస్తున్నాం, మేము నడపలేము, మా వల్ల కాదని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తేసారు. తర్వాత ఇటు ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి పథకాన్ని కూడా వాళ్ళు బంద్ చేయడానికి రెడీ అయ్యారు. మేము చేయలేము, మా వల్ల కాదని చెప్పి వాళ్ళు కూడా చేతులు ఎత్తేసేటటువంటి కార్యక్రమం చేశారు. ఇప్పుడు రెండు బంధు, ఒకటి ప్రైవేట్ కాలేజీలో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఇంకా రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు క్లియర్ చేయలేదు. దాదాపు 1207 కోట్ల రూపాయలు మాకు ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించలేదు. ఫస్ట్ ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి బకాయిలను చెల్లించండి, ఆ తర్వాత మేము ప్రైవేట్ కాలేజీలు రన్ చేస్తాం, అప్పటిదాకా ప్రైవేట్ కాలేజీలు నడపలేమని చెప్పి కాలేజ్ యాజమాన్యం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రెజర్ చేస్తున్నారు. మేము కాలేజీలు బంద్ చేస్తామని చెప్పి ఓపెన్గా వాళ్ళు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. తర్వాత ఇటు ప్రైవేట్ హాస్పిటళ్లలో ఏదైతే ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల రూపాయలు ఫ్రీగా ఉచితంగా మేము సేవ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినారో, ఈ ఆరోగ్యశ్రీ పథకం సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఇప్పటిదాకా బిల్లులు రాలేదట. దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయల బిల్లులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటిదాకా బిల్లులు చెల్లించేటటువంటి కార్యక్రమం చేస్తలేదు రాష్ట్ర ప్రభుత్వం. ఈ బిల్లులు పక్కన పెట్టి ఇప్పుడు విద్యా వైద్యమే కదా ఇంపార్టెంట్. మన తెలంగాణ రాష్ట్రంలో మనకు కావాల్సింది ఏంది, ఒక వ్యక్తికి కావాల్సింది విద్యా వైద్యం. సరైనటువంటి విద్య, సరైనటువంటి వైద్యం ఉంటే ఆ వ్యక్తి ఎట్లన్నా బతుకుతాడు. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో ప్రెజర్ పెడితే తప్ప పని కాదు. ప్రెజర్ పెట్టి మొత్తం మేము కథం చేస్తాం, చేతులు ఎత్తేసినాం, మా వల్ల కాదు అని చెప్తే తప్ప మన రాష్ట్రంలో పని కాదేమో అనిపిస్తున్నది. ఓవైపు ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు మేము కాలేజీలు బంద్ చేస్తున్నాం, మా వల్ల కాదు, ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటిదాకా ఇవ్వకపోతే మా పరిస్థితి ఏంది, అరే మా విద్యా సంస్థలు కూడా నడవాలే కదా, మీరేమో సీట్లు వచ్చుడుతోటే వాళ్ళకి వీళ్ళకి ఇంజనీరింగ్ సీట్లు అయినా మెడికల్ అయినా మీరంతా మేమే చూసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఇప్పటిదాకా ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఇప్పటిదాకా మీరు బకాయిలు ఇంకా పెండింగ్ బకాయిలు ఇంకా క్లియర్ చేస్తలేరు, మరి మేము కూడా స్టాఫ్కి జీతాలు ఇచ్చుకోవాలి, కాలేజ్ మెయింటెనెన్స్ కథ అంత ఉంటుంది, మరి మా పరిస్థితి ఏంది అని చెప్పి ఓవైపు ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు చెప్తున్నారు. ఇక అయితే ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో నిన్న డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో మాట్లాడిండు. దాదాపు నిన్న రాత్రి గట్టిగానే చర్చలు నడిచినాయి. సుమారు ఒక 3-4 గంటల సేపు ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలతోటి బట్టి విక్రమార్క చర్చలు జరిపినటువంటి పరిస్థితి. సుమారు 1207 కోట్ల రూపాయలు పెండింగ్లు ఉన్నాయి ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన వ్యవహారంలో. కాబట్టి సో బట్టి అన్న ప్రైవేట్ కాలేజీలకు చెప్పిండట, ఈ దీపావళి లోపు దసరా లోపు ఇప్పుడు ఈరోజు అయితే ఒక 600 కోట్ల రూపాయలు మేము రిలీజ్ చేస్తున్నాం. 1200 కోట్లు బకాయిలు ఉన్నారు కదా, ఇది ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన వ్యవహారంలో 600 కోట్ల రూపాయలు ఈరోజు మేము రిలీజ్ చేస్తాం, దీపావళి లోపు మిగతా 600 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తాం. కాబట్టి ఇమీడియట్లీ మీరు ప్రైవేట్ కాలేజ్లను రన్ చేయండి. పిల్లల భవిష్యత్తు ఇంపార్టెంటు, పిల్లల భావితరాలు ఇంపార్టెంటు, పిల్లలు ఇబ్బంది పడతారు చదువుకోకపోతే. కాబట్టి ఎడ్యుకేషన్ అనేది చాలా ప్రమాదకం, కాబట్టి ఎడ్యుకేషన్ అనేది చాలా కీలకం, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాలేజీలు ఆపకండి అని చెప్పి బట్టన్న ఒక మంచి పని చేశాడు. ఈ విషయంలో బట్టన్నకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి వ్యవహారంలో. కానీ ఎప్పుడు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ప్రెజర్ చేసినాక చేసిరు వీళ్ళు. ఇప్పుడు కాలేజ్ వాళ్ళందరూ మేము పక్కా క్లోజ్ చేస్తాం కాలేజీలు, మా వల్ల కాదు, మేము నడపలేము అన్నప్పుడు అప్పుడు వీళ్ళు ప్రెజర్కి గురై అప్పుడు మేము 600 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తామని చెప్పారు తప్ప ఫీజు రియంబర్స్మెంట్ ఏమైందని చెప్పి 2-3 నెలల నుండి ప్రైవేట్ కాలేజీలు అడుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదు, రెస్పాన్స్ కూడా లేదు. ఆఖరికి వాళ్ళు ఇక మా వల్ల కాదని చెప్పి ప్రైవేట్ కాలేజీలు చేతులు ఎత్తేస్తున్న టైంలో అప్పుడు బట్టన్న లేదు చేస్తాం, జర ఓపిక పట్టురు అని చెప్పి నిన్న వాళ్ళతో మాట్లాడి క్లియర్ చేసినటువంటి పరిస్థితి. ఇక ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించిన వ్యవహారం సద్దుమణిగింది. ఇక వాళ్ళు కాలేజీలు బంద్ చేద్దాం అనుకునేటటువంటి అంశాన్ని మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. లేదు ఇక కాలేజీలు రన్ చేస్తాం, బట్టన్న మాకు హామీ ఇచ్చిండు, ఇప్పుడు 600 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తారు, దీపావళి లోపు 600 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తారట అని చెప్పి కూడా వాళ్ళు చెప్పినారు. అంత బాగానే ఉంది. అయితే ఇదొక అంశం సద్దుమణిగింది.